నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను తులసిరామ్. ఈనాటి హెడ్లైన్స్. సికింద్రాబాద్లో వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు. అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల ఉద్యమ బాట. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శన. వికారాబాద్ జిల్లా పెద్దేముల్లో పెరుడు. యువకుడికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. నిర్మల్ జిల్లా తానూరులో పెట్రోల్కు బదులు నీళ్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజామున 4 గంటలకే బోనాల మహోత్సవం ప్రారంభమైంది. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు తప్పనిసరిగా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 160 రోజులుగా కార్మికులు ఉద్యమ బాట పట్టారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. దీనిలో భాగంగా భారీ ప్రదర్శన, పాదయాత్ర నిర్వహించారు. కుర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన దువ్వాడ ముస్తఫా జంక్షన్, కణితి, వడ్లపూడి, నేషనల్ హైవే మీదుగా తిరిగి రిలే దీక్ష శిబిరానికి చేరుకొనుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మార్చుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.
విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ముక్కు అమ్మాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. దానికి వ్యతిరేకంగా గత 6 మాసాల నుంచి కూడా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ ఉద్యమాల్లో భాగంగా రేపు ఆగస్టు 2-3 తారీఖుల్లో చెలో పార్లమెంట్ నిర్వహించబోతా ఉన్నాం. చెలో పార్లమెంట్లో మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతా ఉన్నాం. తల్లి లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 1,00,000 మందికి డైరెక్ట్గా ఉపాధి స్టీల్ ప్లాంట్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 43,500 కోట్ల రూపాయల పన్నులు చెల్లిన స్టీల్ ప్లాంట్ని ఈరోజు మీరు ఎందుకు అమ్మాలనుకుంటా ఉన్నారు? నష్టాలని చెప్తా ఉన్నారు. నష్టాల పేరుతో గడిచిన 7 సంవత్సరాల కాలంలో ఈ కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చెల్లించలేదు. మీకు అమ్మే హక్కు ఎక్కడదని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 4 దశాబ్దాల నుంచి ఉత్పత్తి చేస్తున్నా సొంత గనులు కేటాయించడం కోసం అలసత్వం చూపిస్తూ ఉన్నారు. టాటాకి, మిట్టల్కి, పోస్కోకి అందరికీ కూడా సొంత గనులు ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు లేవు. మీరు సొంత గనులు ఇవ్వండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజుకి 10 కోట్ల రూపాయలు చొప్పున 365 రోజులు ఇంటూ 10 కోట్లు 3,650 కోట్ల రూపాయలని లాభాలు తీసుకొచ్చి పార్లమెంట్ మెట్ల ముందు పెడతాం. మీరు లెక్కడిగలరని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇది కుట్ర మాత్రమే. 2 లక్షల కోట్ల రూపాయలు విలువైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బుక్ వాల్యూ ప్రకారం 2,200 కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని అమ్మి మీరు ఓ గుజరాత్ కంపెనీ కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎట్టి పరిస్థితులు అంగీకరించని చెప్పేసి ఇప్పటికే రైల్వే జోన్ లేదు, పోలవరం పాటు నిధులు లేవు, ప్రత్యేక హోదా లేదు, ఉద్యోగాలు లేక యువత రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఉన్న స్టీల్ ప్లాంట్ కూడా మీరు పట్టుకుపోయి ప్రైవేట్లకు ఇస్తామంటే చూస్తూ ఊరుకోమని చెప్పేసి రేపు పార్లమెంట్ ముందు రాబోతా ఉన్నాం. సమాధానం చెప్పండి అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి సవాల్ విసురుతా ఉన్నాం. వికారాబాద్ జిల్లాలోని పెద్దేముల్ మండల కేంద్రంలో బ్యాగరి యాదప్ప అనే వ్యక్తి ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో యాదప్ప కొడుకు వెంకట్ తీవ్ర గాయాల పాలయ్యాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఏం వెళ్ళిందేమో తెలియదు నాకు. వారికి నుంచి వచ్చినాము, మా అక్కని అందరూ వచ్చి సంసారంగా మధ్యలో పానం బాగాలేదు. హాస్పిటల్లో ఉండి చనిపోయా. ఎన్ని సంవత్సరాలు అంటే ఒక నిర్మల్ జిల్లా తానూరులోని దుర్గా పెట్రోల్ బంకులో వాహనదారులు ఆందోళనకు దిగారు. ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ బదులుగా నీళ్లు వచ్చాయి. అయితే ఇది గమనించి వాహనదారులు పెట్రోల్ బంకులో నిరసన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న తానూరు తహసీల్దార్ వెంకటరమణ అక్కడికి చేరుకొని బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ శాంపుల్లను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్ బంకులో కలుషితమైన పెట్రోల్ వస్తుందని సమాచారం రావడంతో తనిఖీ చేయడం జరిగిందన్నారు. పెట్రోల్ బంకులోని లావాదేవీ రికార్డులు పరిశీలించారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆడ తీసేయాలి
సాయంత్రం ఆల్రెడీ కొందరు చెప్పినట్టు కూడా మరి సార్ అప్పటి నుంచి ఎవరు ఓనర్ ओके ना पाच-सहा दिवसापासून पाणी पडलेलं आहे तर याचं किती इन्कम झाला असेल एवढं पेट्रोल कोणतं गाव आहे तुमचं कोणतं गाव आता आपली गाडी बंद पडलेली आहे मेकॅनिक जवळ घेऊन गेला आता बंदच आहे इथंच आहे गाडी तुम्ही काय म्हणाले मग गाडी रिपेअर करून द्या कसं असं म्हणाला काय तर మేము సంబంధిత డిఎస్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాము దానిపై వారు ఎలాంటి ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటాం. నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర వద్ద గోదావరి నది జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో పడుతున్న భారీ వర్షాలకు తోడు తెలంగాణలో సైతం భారీ వర్షాలు కురియడంతో వాగులు వంకలు పొంగిపొర్లి గోదావరి నదిలోకి భారీగా వరద నీటి ప్రవాహం వచ్చి చేరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వైపు ఉరకలు వేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లోని ఆయా ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురియడంతో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరడంతో బాసర వద్ద గోదావరి నది జలకళ సంతరించుకుంది. దీంతో యాత్రికులు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి వచ్చే భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జోరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుకుంటోంది. ఇన్ఫ్లో 3,50,000 క్యూసెక్కులుగా నమోదవుతోంది. 41 గేట్లు ఎత్తి అధికారులు 3,80,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జోరాల ప్రస్తుత నీటి మట్టం 316.670 మీటర్లు, పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు, పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 6.202 టీఎంసీలు. దిగువన ఉన్న శ్రీశైలంకు భారీగా వరద కొనసాగుతోంది.
అంబర్పేట గోల్నాక్ డివిజన్లోని తులసిరామ్ నగర్ బస్తీలో శాంకరీ జగదంబ అమ్మవారి ఆలయంలో భక్తుల సందడి మొదలైంది. అమ్మవారి ఘటం పూజా ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో అంబర్పేట ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్థానిక పార్టీల నాయకులు, బస్తీ పెద్దలు, యువకులు, మహిళలు, పిల్లలు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక బయట ఇచ్చేయండి నాకు. సార్ వచ్చేసి నమస్కారం. తులసిరామ్ నగర్లో వెలిసిన శాంకరి దేవాలయంలో ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం జరిగేటట్టు బోనాల పండుగను ఈరోజు ఘటం కార్యక్రమంతో ప్రారంభించాం. మా బస్తీ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా, మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు, అమ్మవారి భక్తులందరూ ఎంతో ఉత్సాహంగా వచ్చి అమ్మవారి కార్యక్రమంలో పాల్గొని ఎంతో విజయవంతం చేశారు. ధన్యవాదాలు. మీడియా మిత్రులు కూడా అందరికీ ధన్యవాదాలు. ఇంతకు వచ్చి కొబ్బరికాయ కొట్టి దాని జెండా ప్రమాణ పథకం ఎగిరేసి వెళ్ళారు. తులసిరామ్ నగర్లో చాలా వైభవంగా ఈ యొక్క ఘటన కార్యక్రమం జరుపుతున్నాము. మరి దీనికి బస్సు చిన్న పెద్దలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా మనం ఈ యొక్క బోనాలంటే చాలా మహిళల ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ప్రతి పండుగని కూడా విజయవంతం చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా కోవిడ్ నిబంధనలతో ముందుండి అందరూ కూడా అమ్మవారి ఉత్సవం చాలా వైభవంగా ప్రారంభమైంది. ఇవాళ ఇది ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే జరుగుతూ వస్తుంది. కొంచెం కరోనా కారణంగా కొంచెం ఇబ్బందులు పడినా కూడా అందరూ మాస్కులు పెట్టుకుని వచ్చాము. సో అమ్మవారి అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకోగల శక్తి ఎర్ర జెండాకే ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. సుందరయ్య నగర్ సిపిఎం 6వ శాఖ మహాసభ శాఖ కార్యదర్శి అధ్యక్షం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందన్నారు. దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరుగుతూ యువతకు ఉపాధి లేకుండా చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పోరాడేది ఎర్ర జెండాని అన్నారు. మొన్న బీజేపీ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు 3 చట్టాలు తీసుకొస్తే మనం దేశం అంతా వ్యతిరేకిస్తుంటే ఈయన కూడా ఏం చేసిందంటే నేను కూడా వ్యతిరేకిస్తున్నా అని చెప్పేసి మనం కొత్త బస్ స్టాండ్ కాడ ధర్నా రస్తారోకో చేస్తే ఆయన పోయి జంగన్ రోడ్ కాడ మన జయశ్వర్ రెడ్డి కూడా ఆడ రస్తారోకో చేశాడు. మేము అనుకున్న బాగానే మార్పు వచ్చిందిలే, కేసీఆర్ బాగానే రైతుల పక్షాన ఉన్నాడు, ప్రజల పక్షాన ఉన్నాడు, మనం ఏదైతే అంటున్నాడో కేసీఆర్ కూడా అదే అంటుండు, ఇక కలిసి పోరాటం చేస్తే కేంద్రం పని పట్టవచ్చు అని చెప్పి మేము అనుకున్నాం. ఇక జయశ్వర్ రెడ్డి చేసిండు. ఎమ్మటే హైదరాబాద్ పోగానే మంత్రి గారు, మరి ముఖ్యమంత్రి ఏమన్నాడు, తెల్ల మంత్రులందరూ, ఈయన ఒక్కడే కాదు మంత్రులందరూ చేసారు అట్లా అన్ని జిల్లాలు. ఢిల్లీకి పోయి మోడీకి దండం పెట్టి వెళ్ళి నువ్వు ఓకే నువ్వు ఈ చట్టాలు బాగానే ఉన్నాయని చెప్పి వచ్చి ఊరుకున్న పరిస్థితి ఉన్నది. అందుకోసం ఏంటంటే ఈయన మొత్తం మోడీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అన్నిటి కూడా ఈయన మొత్తాసు పంపుతున్నటువంటి పరిస్థితి. అందుకోసం మోడీ చేస్తున్న పాపం ఈయన కూడా చుట్టుకునే పరిస్థితి ఉన్నది. అందువల్ల ఇలా కేంద్రం చూసినా రాష్ట్రం చూసినా ఏదైతే ఎన్నికల ముందు వాళ్ళు వాగ్దానాలు చేసిందో, ఏదైతే ఎన్నికల ముందు ప్రజలకు ఓట్లు వేసుకుంటానికి హామీలు ఇచ్చిందో అవి చేస్తలేరు.
మొత్తం కూడా ఆయన ఈయన ఇద్దరు కూడా కార్పొరేట్ శక్తులకు డబ్బున్నోళ్ళు చేస్తారు. ఒంటె పదవికి ఆకాశపడ్డట్టు ఇక మనకు ఇల్లు వచ్చేది లేదు కానీ ఆడ కడుతుంది కదా అని చెప్పి ఆ ఊళ్ళో కట్టిందని చెప్పి మిగతా వాళ్ళంతా మాకు కూడా వస్తాయని చెప్తారు. ఈయన 7 ఏళ్లకు మండలానికి ఒక ఊళ్ళో కడితే ఇట్లా కట్టుకుంటూ పోతే ఇంకా 100 ఏళ్ళు పరిపాలన చేసినా మండలం మొత్తం కట్టలేదు. ఈ లోపల మన కొత్త పోరాలు ఇల్లు లేని కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇల్లు లేని పరిస్థితి వస్తుంది. అందుకోసమే ఇళ్ళ పరిస్థితి అట్లయిపోయింది, ఉద్యోగాల పరిస్థితి ఇట్లయిపోయింది, ఉద్యోగాలు ఏం పరిస్థితి ఉన్నది, ఇట్లా దాటేసుకుంటూ పోతున్న పరిస్థితి. నీళ్ళు అంటే ఈయన అదనంగా తెచ్చి నీళ్ళు వర్షాలు 7 ఏళ్ళ నుంచి కాలం అదృష్టం బాగుండి వర్షాలు బాగా పడుతున్నాయి, నీళ్ళు ఆల్రెడీ వస్తున్నాయి. మన ఎస్ఆర్ఎస్పి కాలువ వస్తుందని గత ప్రభుత్వాలే కాలువలు తీసిపెట్టి మనం పోరాటాలు చేసినాం, అనేక పోరాటాలు చేస్తే గత ప్రభుత్వాలు కాలువలు తీసి రెడీగా పెట్టారు కాబట్టి అలా పడి నీళ్ళు వస్తున్నాయి, చెర్లని నిండుతున్నాయి, వర్షాలు పడి ప్రకృతి కరుణించి అది సక్సెస్ అయింది తప్ప అవి కూడా కరెక్ట్గా కరువు వస్తే ఆ నీళ్ళు కూడా ఉండకపోయే పరిస్థితి ఉన్నది. అందుకోసం ఏంటంటే ఈయన ఈ పని చేస్తున్నాడు. పైగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేసిండో బీజేపీ ప్రభుత్వం రైతు పోరాటంలో కొనసాగుతూ ఉన్నది. అందుకోసం ఇవాళ దేశంలో అయినా కూడా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నాం, రాష్ట్రంలో చేస్తూ ఉన్నాం. కాబట్టి మన పార్టీని ఈ సందర్భంగా ఇంకెక్కువ బలపరచుకోవాల్సిన అవసరం ఉంది, మన పార్టీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది, మనం ప్రజల దగ్గరికి ఇంకెక్కువ పోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మంది ప్రజలు మన దగ్గరికి వస్తే మనం ఉద్యమం ఇంకెక్కువ బలంగా చేస్తే శత్రువు కానీ లేకపోతే ఇట్లాంటి పార్టీలు వెనక కడుగు చేస్తాయి. కానీ మనం తక్కువ చేస్తే తక్కువనే ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనం మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ముక్కోటి వృక్షాచరణలో భాగంగా ఎంజీబీఎస్ బస్టాండ్లో తెలంగాణ ఆర్టీసీ పోర్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు మొక్కలు నాటారు. తెలంగాణ రాష్ట్ర సాధనతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో మంత్రి కేటీఆర్ కృషి ఎంతో ఉందని కార్మిక నాయకుడు మారుతి తెలియజేశారు. నష్టాలలో ఉన్న ఆర్టీసీని అభివృద్ధి పదంలో తీసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. तो चाल अंदर वस्तुराना ఈరోజు కేటీఆర్ అన్న బర్త్డే సందర్భంగా ఏదైతే సంతోష్ అన్న గారు ఇచ్చారో కోటి వృక్ష అర్చన సందర్భంగా మా టీఎస్ ఆర్టీసీ పోర్టర్స్ యూనియన్ తరఫున మొక్క నాటడం జరిగింది. ఈ ఏదైతే ముక్కోటి వృక్ష అర్చనలో భాగంగా మేము ఈరోజు చాలా సంతోషపడుతున్నాము. అదేవిధంగా కేటీఆర్ అన్న ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా యూనియన్ తరఫున మేము కోరుకుంటున్నాము. లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్. కేటీఆర్ జన్మదిన వేడుకలను మల్కాజ్గిరి 141 గౌతమ్ నగర్ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, గౌతమ్ నగర్ కార్పొరేటర్ సునీతారాము యాదవ్, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెట్లను నాటారు. అనంతరం కేక్ కటింగ్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
అరే రామన్నా ఓకేనా ఈరోజు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఆయన ఎన్నో పనులు మన తెలంగాణ ప్రజలకి చేశారు. ఆయన ఈ హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి పాటుపడ్డారు. తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు సాగుతున్నారు. ఆయన బర్త్డే సందర్భంగా మా 141 డివిజన్ గౌతమ్ నగర్లో అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా కోటి వృక్షార్చనలో పాల్గొని తలా ఒక్కరు 3 మొక్కలు చొప్పున నాటాలని చెప్పేసి అందరికీ తెలుపుకుంటూ మేము కూడా మొక్కలు నాటి ముందుకు సాగాము. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎంపీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆగపల్లి పెదతుండ్ల అడవి ప్రాంతంలో 3 లక్షల మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి వాటిని కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి, విష్ణువర్ధన్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చోండి. సర్పంచ్ గారు, కాయలగడ్డ సర్పంచ్ గారు ఉన్నారు. ఇంకా వివిధ గ్రామాల విద్యార్థులందరూ కూడా ఉపయోగపడాలనే ఆలోచనతోటి కూడా డిక్షనరీలు కేటీఆర్ గారు మంత్రివర్యులు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి దిశలో నడుపుతూ గౌరవ కేసీఆర్ గారి యొక్క ఆధ్వర్యాన వారి ఆశీర్వాదంతో గౌరవ మంత్రి కేటీఆర్ గారు వారి టీం అయినటువంటి మంత్రులందరూ కూడా ఒక టీం వర్క్గా బ్రహ్మాండమైనటువంటి రంగారెడ్డి జిల్లానే కాకుండా తెలంగాణ మొత్తానికి అభివృద్ధి దిశలో నడపడానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి ఘనత కేటీఆర్ గారికి దక్కిందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటడం, ముక్కోటి మొక్కలు నాటడం ఒక కార్యక్రమం పెట్టుకోవడం, గౌరవ ఎంపీ గారు సంతోష్ గారు ఈ దాన్ని ఒక కార్యక్రమాన్ని తీసుకొని స్టార్ట్ చేయడం, వారికి అభినందనలు కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా పచ్చదనము, హరితారము బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంది. వర్షాలు బ్రహ్మాండంగా పడుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఒక తపన కేసీఆర్ గారికి ఈ హరితారంతో ఈ రాష్ట్రం ఎప్పుడు పచ్చదనంతో వర్షాలతోటి రైతులకు బ్రహ్మాండమైన పంటలు పండాలని గౌరవ మంత్రి కేటీఆర్ గారికి
మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇలాంటి జన్మదినాలు ఇంకెన్నో జరుపుకోవాలని, ఈ రాష్ట్రానికి సేవలు అందించే దిశగా ప్రజల ఆశీర్వాదం పొందాలని నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ముందు నడిపిస్తున్న సందర్భంలో గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా, ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడంలో అది కేటీఆర్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తూ రాష్ట్రానికి 7 సంవత్సరాలలో దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడంలో కేటీఆర్ గారు సక్సెస్ అయ్యారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ దాదాపు 14 లక్షల మందికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయడం జరిగింది. దాదాపుగా 14,000 కంపెనీలు ఈ రాష్ట్రానికి రావడంలో కేటీఆర్ గారు ప్రత్యేకమైన పాత్ర పోషించారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని మరిన్ని రంగాల్లో ముందుకు నడిపించడానికి గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారికి అందరం వెన్నంటి ఉందాం. ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వాలని గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారికి ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా 3 లక్షల మొక్కలు నాటిన గౌరవ ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తా ఉన్నాను. దాంట్లో అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ గతంలో కూడా పెద్ద ఎత్తున 2 లక్షల పైచిలకు మొక్కలు ఒకే రోజు నాటడం జరిగింది. ఈరోజు దాదాపు 3 లక్షలు వితిన్ 1 అవర్లో నాటినట్టు చర్య తీసుకున్న గౌరవ శాసనసభ్యులకు కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా నగరంలోని జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. ఒక్క రోజులో అత్యధిక సంఖ్యలో రక్తదానం చేసి జాతీయ రికార్డును సృష్టించారు. ఈ శిబిరంలో మొత్తం 2,425 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, సినీ కార్మికులు రక్తదానం చేయడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ ఇండియా ప్రతినిధి వసుధ అశోక్ చేతుల మీదుగా కార్యక్రమ నిర్వాహకులు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రికార్డు ధృవీకరణ సర్టిఫికేట్ను అందుకున్నారు. లాస్ట్ ఇయర్ ఫిగర్ ని మనం రీచ్ అయినాం. 300 మంది ఇప్పటి వరకు ఈ రోజు బ్లడ్ డొనేషన్ ఇచ్చారు. గట్టిగా చప్పట్లు ఒకసారి. గోపీనాథ్ అన్న నాయకత్వం, ప్రియతమ నేత కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మరి చరిత్రని తిరగరాసాం మనం. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి లాస్ట్ ఇయర్ ఫిగర్ని 2,216ని దాటేసి లాస్ట్ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు 2,300 మంది ఇప్పటి వరకు బ్లడ్ డొనేషన్ చేశారు. మరి లాస్ట్ ఇయర్ ఇదే ప్లేస్లో మనకి క్రియేట్ చేసుకున్న 2,216 ఫిగర్ని ఇవాళ దాటాలన్నది మన సంకల్పంతో మార్నింగ్ 9 o'clock నుంచి మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకున్నాము. ఈవినింగ్ 4:30 కల్లా అది దాటగలిగాము. 2,300 ఇప్పటికీ ఇంకా చాలామంది ఇస్తున్నారు. వాళ్ళకి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది లాస్ట్కి ఎంత ఫిగర్ వచ్చినా మనకి పెద్ద ఇది అనిపించదు. ఎందుకంటే మనం ఆల్రెడీ అనుకున్న దానికంటే మించిపోయి దాటిపోయాం కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఇయర్ రికార్డ్కి ఇప్పుడు కొత్త రికార్డుని సృష్టించుకున్నాం మనము. మళ్ళీ ఇది ఎవరైనా బ్రేక్ చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇక్కడే అవ్వాల్సిందే తప్ప ఇంకెక్కడ అవుతుందని నేను అనుకున్నాను. అది మళ్ళీ సార్ అనుకుంటేనే అవుతుంది, ఎవరు అనుకున్నా అవ్వదు. గట్టిగా కొలతలు పెట్టున్నారు అందరూ. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ని మళ్ళీ ఇందాక మేడం చెప్పినట్టు మనమే తిరగరాసాం. మళ్ళీ తిరగరాయాలంటే మళ్ళీ గోపన్నని పిలుపు ఇవ్వాలి. మళ్ళీ అందుకు ఇదే ఇండోర్ స్టేడియం వేదిక కావాలి. డిసైడ్ అయిపోతారు పబ్లిక్ ముందే. ఎవరైనా బ్లడ్ ఇచ్చేవాళ్ళు ఆగిపోయి లేలే మనం ఈరోజు డెఫినెట్గా జూలై 24th నాడు జూబ్లీస్ కాన్స్టిట్యూన్స్ వాళ్ళు బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తారని హైదరాబాద్ సికింద్రాబాద్ అంతా మెసేజ్ పోతుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేద్దాం. అందుకని మనకి అవార్డులు ఇది మనకి గొప్ప ఏం కాదు, కానీ వాళ్ళ పద్ధతి ప్రకారం మరి వసుధ గారు వాళ్ళు అనౌన్స్ చేస్తాం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా బాగా చేద్దామని చెప్పేసి కోరుకుంటూ మరి మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కార్యకర్తలు, నాయకులకి, మరి అదేవిధంగా ఈ తలసేమియా బృందం మొత్తం అందరికీ, అదేవిధంగా వసుధ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్లో వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు. అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని.
విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల ఉద్యమ బాట, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శన. వికారాబాద్ జిల్లా పెద్దేముల్లో పెరుడు, యువకుడికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. నిర్మల్ జిల్లా తానూరులో పెట్రోల్కు బదులు నీళ్లు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.